రాజమండ్రిలో ఫార్మసిస్ట్ నాగాంజలి మృతి చెందింది. లైంగిక వేధింపులతో 10 రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసింది నాగాంజలి. రాత్రి 2 గంటల సమయంలో నాగాంజలి చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. పోస్టుమార్టం కోసం నాగాంజలి మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో నిందితుడు దువ్వాడ దీపక్ ను ఇప్పటికే అరెస్ట్ చేశారు పోలీసులు. రాజమండ్రిలో ఫార్మసిస్ట్ నాగాంజలి మృతి చెందింది. లైంగిక వేధింపులతో 10 రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసింది నాగాంజలి. రాత్రి 2 గంటల సమయంలో నాగాంజలి చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. పోస్టుమార్టం కోసం నాగాంజలి మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో నిందితుడు దువ్వాడ దీపక్ ను ఇప్పటికే అరెస్ట్ చేశారు పోలీసులు.